మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ థింక్ అండ్ గో రిచ్ బుక్ గురించి కావచ్చు, డీప్ సీక్రెట్ కావచ్చు, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్స్ గురించి కావచ్చు. ఇవన్నీ బుక్స్ చదివిన తర్వాత ఓన్లీ మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మనం ఐశ్వర్యవంతులం అయిపోతే మరి ఇప్పటి వరకు మన దేశంలో పేదవాళ్ళు ఎందుకు ఉన్నారు, చాలా మంది పూర్ పీపుల్స్ ఎందుకు ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని చెప్పి అనుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఇలానే ఆలోచిస్తూ మీ యొక్క థింకింగ్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు ఉంటూ అదే విధంగా వేరే వాళ్ళను వాళ్ళ లైఫ్ లో అలా ఉండడానికి గల రీజన్స్ అంటే మన కారణాలు చెప్తూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు వస్తుంది. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మన ప్రోగ్రామ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఈ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నారు, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే వాటికి మన ఒక మైండ్ సెట్ ని మనం ఎలా షిఫ్ట్ చేయాలి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. కంపల్సరీగా పెన్ అండ్ పేపర్ తో రెడీగా ఉండండి. ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ లైఫ్ లో ఒక ఏరియాలో సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆ ఏరియాకి సంబంధించి కొన్ని మీరు హ్యాబిట్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి మీ లైఫ్ లో. మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కెరీర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఒక ఏరియాలో ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. మీరు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేసినా మీ హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోయినా, మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నప్పటికీ అవతల వ్యక్తి మీతో పాజిటివ్ గా లేకపోవడానికి, మీరు ఎంత ఫైనాన్షియల్ గా ఫిట్ గా స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేస్తూ ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వేరే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకొని సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి అంటే మై డియర్, కంపల్సరీగా మీలో ఆ ప్యాటర్న్స్ అనేవి బ్రేక్ చేయాలి. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏరియాలో కావచ్చు, చాలా మంది చూస్తున్నారు, చాలా మంది చాలా సపరేట్ గా ప్రాబ్లమ్స్. మీరు ఎక్కడ ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ఏరియాలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది మీరు డౌన్ లో ఉండడం జరిగింది. అంటే ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే మనం అనుకుంటాం వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళ వల్ల మనం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. మీరు కనుక మీరు ఏదైతే ఒక వర్క్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ బయటికి రావడానికి కష్టపాలు చేయవలసింది 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని, రెస్పాన్సిబిలిటీ అనేది లా ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి కంపల్సరీగా మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎప్పుడైతే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మీ మైండ్ సెట్ అనేది మారుతుంది, మీరు ఆలోచించే విధానం మారుతుంది, మీరు చేసే వర్క్ ఒక దానికి ప్రొడక్టివిటీ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ స్టెప్ మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీరు ఓవర్ వెయిట్ గా ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే మీదే ప్రాబ్లం, మీరు లోయర్ వెయిట్ లో ఉన్నా మీదే ప్రాబ్లం, మీరు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో 100% మీరు బాధ్యత ఎప్పుడైతే తీసుకోరో అప్పటి వరకు ఆ ఏరియాలో మీకు గ్రోత్ అనేది కనపడదు. ఎప్పుడైతే మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మీ నెక్స్ట్ స్టెప్ నుంచి మీ ఆలోచించే విధానమే చేంజ్ అవుతుంది. కాబట్టి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఒక ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆ ఏరియా సంబంధించిన ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలి. ఆ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలంటే కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ టైంలో చాలా లేజీగా ఫీల్ అవుతున్నట్టయితే మార్నింగ్ టైంలో ఆ టైంలో మీ యొక్క హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. నిద్ర లేచిన తర్వాత వెంటనే మీకు డల్ గా ఫీల్ అవుతున్నట్టయితే ఆ టైంలో మీ హ్యాబిట్ చేంజ్ చేయాలి. లేచిన తర్వాత మీరు చేసే వర్క్ కావచ్చు, ఒక ఏరియాలో మీకు సాడ్ కావచ్చు, లేదా రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు, ఒక ఏరియాలో మనీ అనేది ఇప్పటికి మీరు ఒకే ప్లేస్ లో మళ్ళీ మళ్ళీ మీరు డౌన్ అవుతూ మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే మరి ఏం చేయాలి, ఆ ఏరియాలో ప్యాటర్న్ అంటే ఆ టైంలో మీరు ఆలోచించే విధానం, చేసే వర్క్ యొక్క మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుందంటే ఆ ఏరియాలో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం. సెకండ్ వచ్చేసి కంపల్సరీగా ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తున్నాం, ఆ ఏరియాలో ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నాం. మరి థర్డ్ వచ్చేసి ఏం చేయాలి, మరి ప్యాటర్న్ బ్రేక్ చేస్తున్నాం ఓకే, మరి నెగిటివ్ నుంచి బయటికి రావడానికి ఆలోచిస్తున్నాం ఓకే. మరి థర్డ్ స్టెప్ లో మనం ఏం చేయాలంటే ఏ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా దానికి సంబంధించిన పాజిటివిటీని మనం రెడీ చేసుకోవాలి. పాజిటివిటీని ఎలా రెడీ చేసుకోవాలి, ఎక్కడ ఏరియాలో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఆ ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం, ఆ ఏరియాకి సంబంధించి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి సంబంధించి ఎలా వర్క్ చేయాలో తీసుకున్నాం. థర్డ్ స్టెప్ దాన్ని పాజిటివిటీకి మార్చాలి. మనం సాడ్ గా ఫీల్ అవుతుంటే అదే టైం హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఏంటి, మీ లైఫ్ లో ఉన్న అచీవ్మెంట్స్ ఏంటి వాటిని గుర్తు చేసుకోండి. కంపల్సరీగా మీ లైఫ్ లో మీరు ఇప్పటివరకు చాలా అచీవ్మెంట్ చేసి ఉంటారు. మీ మ్యారేజ్ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, హెల్త్, మనీ, కెరియర్ లో ఏదో ఒక విషయంలో అచీవ్మెంట్ అనేది సాధించి ఉంటారు కదా. ఆ ఏరియాకి సంబంధించిన పాజిటివిటీని మీరు గుర్తు చేసుకోవాలి. ఆ టైంలో ప్యాటర్న్ బ్రేక్ చేసిన తర్వాత కొత్త ప్యాటర్న్ మనం సెట్ చేసుకుంటాం. ఫోర్త్ స్టెప్ లో వచ్చేసి మీ యొక్క బాడీ పొజిషన్ ని చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు డల్ గా ఫీల్ అవుతున్నారో ఆ ఏరియాలో మీ ఆ టైంలో పర్టికులర్ టైంలో మీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే మీరు కూర్చునే విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు మీరు మీ యొక్క బాడీ పొజిషన్స్ అనేవి
డౌన్ లో ఉండడం జరుగుతుంది. మీరు డౌన్ లో ఉండడం వల్ల అప్పుడు కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఆ ఏరియాలో అలా ముందుకు రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఆ ఏరియాకి సంబంధించిన కంపల్సరీగా నెగిటివిటీ నుంచి బయటికి రావడానికి మీ యొక్క పాజిటివిటీ బాడీ లాంగ్వేజ్ ని సెట్ చేసుకోవాలి. వీటితో పాటు కంపల్సరీగా మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాలో పర్టికులర్ గా ఫిఫ్త్ స్టెప్ లో మీరు డైలీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న విషయాలండి. హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా ఎక్కడైతే ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాలో సంబంధించిన కొన్ని ప్యాటర్న్స్ ఉండడం జరుగుతుంది కదా. ఆ ప్యాటర్న్ ని చేంజ్ చేసుకోవడానికి ఎక్కడ రియల్ గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో పెన్ అండ్ పేపర్ తో కూర్చొని ఒకసారి రాయండి. ఈ 5 స్టెప్స్ ని కనుక మీరు ఫాలో అయినట్టయితే 100% మీ యొక్క సిచ్యువేషన్స్ మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. ఈ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ని 100% యూజ్ చేయండి. కంపల్సరీగా మీ మైండ్ సెట్ అనేది మీరు చేంజ్ చేసుకుంటారు. ఇటువంటి మీ బుక్స్ లో ఉన్న నాలెడ్జ్, ఇందులో ఉన్న నాలెడ్జ్, ప్రతి ఒక్క నాలెడ్జ్ కూడా మన లైఫ్ లో పాజిటివిటీని తీసుకొచ్చి మన ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి మన ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా తెలుసుకోవడానికి రియల్ గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద వాట్సాప్ గ్రూప్ లో చేరవండి అవ్వండి. మన యొక్క క్లాసులు ప్రతి మండే అండ్ బుధవారం, సాటర్డే ఈ 3 రోజుల్లో 7:30 క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీ మాస్టర్ క్లాస్. ఆ మాస్టర్ క్లాస్ వచ్చి మీరు విజిట్ చేయండి, దీని గురించి తెలుసుకోండి. కంప్లీట్ గా మీ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మీ ఏరియాలో హెచ్ఆర్సీఎం ని ఎలా మనం పెంచుకోవచ్చు, ప్రతి ఏరియాలో మన పాజిటివిటీని ఎలా పెంచుకోవచ్చు అనే విషయాల గురించి కంప్లీట్ గా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక థంబ్ ఇచ్చుకోండి, కామెంట్ బాక్స్ లో ఐఎమ్ రెడీ టు చేంజ్ మై లైఫ్ అని చెప్పి టైప్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.